Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందండి. అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ వచ్చేసి పోలీస్ ఎగ్జామ్స్, గ్రూప్స్, టెట్ ఎగ్జామ్స్, డిఎస్ ఎగ్జామ్స్, కోర్ట్ ఎగ్జామ్స్ అండ్ అదర్ ఎగ్జామ్స్ ఏవైనా సరే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందంటే ఈ యాక్టివైజ్ ప్యాసేజ్ నుంచి ఖచ్చితంగా మీకు టూ క్వశ్చన్స్ వస్తాయి. మీకు షార్ట్ కట్స్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ని సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనము ఈ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకొని షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే మనకు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. మనకు సెంటెన్స్లో సబ్జెక్టు యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పర్ఫార్మ్స్ ద యాక్షన్. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ యొక్క ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ని మనము డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని అంటాం, అంటే యాక్షన్ని జరిపేవాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అంటాం, అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునేవారు. సో సబ్జెక్ట్ డూయర్ వచ్చి ఆబ్జెక్ట్ రిసీవర్ వస్తే మనం దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. హీ గేవ్ ఎ బుక్ అంటే అతను బుక్ ఇచ్చాడు అని. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, గేవ్ వర్బ్, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు? డూయర్ ఆఫ్ ద యాక్షన్ని పర్ఫామ్ చేసినవాడు. ఇక్కడ బుక్ అంటే ఏంటి? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకుంది. ఇది యాక్టివ్ వాయిస్ అండి. క్లియర్ అర్థమైంది కదా. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ప్యాసివ్ వాయిస్ అంటే ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిసీవ్స్ ద యాక్షన్. ఇందాక యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్షన్ని జరిపితే ఇది యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది, అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. దీని యొక్క ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత టు బీ ఫార్మ్స్ వస్తాయి. టు బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, బీ, బీన్, బీయింగ్, వీటిని టు బీ ఫార్మ్స్ అంటాము. వీటి తర్వాత V3 ఫామ్ వస్తుంది. V3 ఫామ్ అంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో మనకు మెయిన్ వర్బ్స్ అని ఉంటాయి, ఇవి చాలా ఉంటాయి. వీటి ఫామ్స్ వచ్చేసి మనకు 5 ఉంటాయి. V1 ఫామ్, V2, V3, V4, V5 ఉంటాయి. మనము ప్యాసివ్ వాయిస్లో ఓన్లీ ఈ V3 ఫామ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఏంటి? ఈటెన్, వాచ్డ్, టేకెన్, బ్రోకెన్, సంగ్ ఇవి అనమాట. సో ప్యాసివ్ యొక్క ఫార్ములా ఏంటండి? సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత టు బీ ఫార్మ్స్ వస్తాయి. ఇవి టు బీ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత V3 వస్తుంది, బై ప్లస్ ఆబ్జెక్ట్ అండి. సో ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఎవరు అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునేవాడు. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ని పర్ఫామ్ చేసేవారు. ఇందాక యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఏంటి? డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ ఏంటి? రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఇక్కడ రివర్స్, ఇక్కడ సబ్జెక్ట్ రిసీవర్, ఆబ్జెక్ట్ డూయర్ అవుతుంది. అండ్ ఎప్పుడు మనకు బీ ఫార్మ్స్ వచ్చి నెక్స్ట్ V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఏ బుక్ వాజ్ గివెన్ బై హిమ్ అంటే బుక్ అతనిచే ఇవ్వబడింది అని. ఇందాక అతను బుక్ ఇచ్చాడంటే హీ గేవ్ ఎ బుక్, అది యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఏ బుక్ వాజ్ గివెన్ బై హిమ్ అంటే అతనిచే బుక్ ఇవ్వబడింది అని, దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇక్కడ ఏ బుక్ అనే సబ్జెక్ట్, ఇది రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇది బీ ఫామ్ అండ్ గివెన్ V3 ఫామ్. గివ్కి V3 ఫామ్ ఏంటి? గివెన్. హిమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఇది డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఇది యాక్షన్ జరిగింది. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్లో సబ్జెక్ట్ రిసీవర్, ఆబ్జెక్ట్ డూయర్ అవుతుంది. అండ్ ఇలా బీ ఫార్మ్స్ వచ్చి V3 వస్తుందండి. క్లియర్? సో ఇప్పుడు మనము షార్ట్ కట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వర్బ్స్ గుర్తుంచుకోండి. సో షార్ట్ కట్స్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ యాక్టివ్ వాయిస్, రైట్ సైడ్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేయడము, ప్యాసివ్ నుంచి యాక్టివ్ వాయిస్ చేయడం. ఈ షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ వన్ చూడండి, మనకి ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ వచ్చి
దాని తర్వాత V1 కానీ V5 ఫామ్ కానీ వచ్చి ఆబ్జెక్ట్ వస్తాయి. V1 V5 అంటే ఏంటి, ఇక్కడ చూడండి కింద ఇది V1 ఫామ్ అండ్ ఇది V5 ఫామ్. V1 అంటే ఏంటి, ఇక్కడ ఈట్ వాచ్ టేక్. V5 అంటే ఏంటి, ఈట్స్ వాచెస్ టేక్స్. ఇలా వర్బ్లో ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తే దాన్ని V5 అంటాం. ఇది కేవలం షీ హీ ఇట్లా యూజ్ చేస్తామండి. అంటే మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లస్ V1 వచ్చినా, సబ్జెక్ట్ ప్లస్ V5 వచ్చినా మనకు ప్యాసేజ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వచ్చి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, యాక్టివైజ్లో మనకు సబ్జెక్ట్ వచ్చి V1 ఫామ్ కానీ V5 వచ్చి ఆబ్జెక్ట్ వస్తే ఆర్ డూ డస్ వచ్చినా కూడా మనకు ప్యాసేజ్ ఫామ్లో ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూడండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివైజ్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన ప్యాసేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇందాక షార్ట్ కట్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏమన్నాడు, షీ టీచర్స్ ఇంగ్లీష్ అన్నాడు. షీ టీచర్స్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ నేర్పిస్తుంది అన్నాడు. షీ అంటే ఇక్కడ సబ్జెక్ట్, టీచర్స్ అనేది V5 ఫామ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఇలా మనకు V5 రాగానే మన ఆప్షన్లు ఏమైతగాలి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 రావాలి. ఇది ప్యాసివ్ వాయిస్కి. ఓకే, సో మరి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఎక్కడ చూద్దామా. ఫస్ట్ ఆప్షన్లో వాజ్ ఉంది పోయింది, ఇక్కడ ఈజ్ ఉంది ఓకే, ఇక్కడ ఈజ్ ఉంది ఓకే, ఇక్కడ హ్యాజ్ ఉంది పోయింది. మనకి ఏం రావాలి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 రావాలి. ఇక్కడ ఈజ్ ప్లస్ V3 ఉంది ఓకే, ఇక్కడ ఈజ్ ప్లస్ బీయింగ్ ఇచ్చాడు రాంగ్. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఇలా ఆన్సర్ చేయాలి. సో ఇలా ప్యాసివ్ వాయిలో మీకు స్టేట్మెంట్ ఇస్తే యాక్టివైజ్ చేయాలి, యాక్టివైజ్ ఇస్తే ప్యాసివైజ్ చేయాలి. ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మీకు ప్యాసివ్ వాయిలో స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని యాక్టివైజ్కి మార్చమంటున్నాడు. ఒకసారి చదవండి, అక్కడ ఏమి ఇచ్చాడు, ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హర్ అన్నాడు. ఇంగ్లీష్ ఆమెచే నేర్పించబడుతుంది అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది V ఫామ్, టాట్ అనేది V3 ఫామ్, హర్ అనేది ఆబ్జెక్ట్. మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 వస్తే దీన్ని ఏమంటాం, ప్యాసివ్ వాయిస్ అంటాం. దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ వచ్చి V1 ఫామ్ కానీ V5 ఫామ్ కానీ వస్తుంది. అంటే ఇక్కడ ఈజ్ ప్లస్ V3 వచ్చింది కదా, అంటే ఈజ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి మనకు ఆప్షన్స్లో ఏం వెతకాలి, సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ V5 రావాలి. ఫస్ట్ వన్ చూడండి, షీ టాట్ ఇంగ్లీష్ అన్నాడు. షీ టాట్ ఇంగ్లీష్ అన్నాడు. ఇక్కడ షీ సబ్జెక్ట్, టాట్ అనేది V2 ఫామ్. సో మనకు V1 కానీ V5 రావాలి, పోయింది. షీ హ్యాస్ టాట్ ఇంగ్లీష్ అన్నాడు. ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్, టాట్ అనేది V3 ఫామ్. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తర్వాత మనకు V3 ఫామ్ ఉంటుంది, ఇది పోయింది. షీ టీచర్స్ ఇంగ్లీష్ అన్నాడు. ఇక్కడ టీచర్స్ అనేది V5 ఫామ్, ఓకే మనకు V5 ఫామ్ వచ్చింది. షీ విల్ టీచ్ అన్నాడు. మన విల్ కానీ షెల్ కానీ రాదు. ఇక్కడ విల్ కానీ షెల్ కానీ రాదు, గుర్తుపెట్టి. ఆన్సర్ వచ్చేసింది థర్డ్ ఆప్షన్, ఇది యాక్టివైజ్. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయాలి. షీ టీచర్స్ ఇంగ్లీష్ యాక్టివైజ్, ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హర్ ప్యాసివైజ్. ఇలా ఇస్తే అలా చేయాలి, అలా ఇస్తే అలా చేయాలి. ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు, యాక్టివైజ్లో స్టేట్మెంట్ ఇచ్చడం, ప్యాసివైజ్ కన్వర్ట్ చేయమన్నాడు. హౌ డస్ షీ టీచ్ ఇంగ్లీష్ అన్నాడు. హౌ డస్ షీ టీచ్ ఇంగ్లీష్ అన్నాడు. మనకు డస్ ఎప్పుడు కనబడ్డా, డూ కానీ డస్ కానీ ఎప్పుడు కనబడ్డా మనకు ఆప్షన్స్లో ఏం వెతకాలి, ప్యాసివ్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి, ప్లస్ V3 రావాలి. డూ డస్ వచ్చినా కూడా ఇందాక చెప్పాను కదా నేను మీకు క్లియర్గా, షార్ట్ కట్ చూడండి ఒకసారి. డూ డస్ వచ్చినా ఈ ఫామ్లో వచ్చినా మనం ఏం వెతకాలి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 రావాలి. ఓకే, ఒకసారి చూడండి. సో హౌ డస్ షీ టీచ్ ఇంగ్లీష్ అన్నాడు. మనకి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్లో వాజ్ ఉంది పోయింది, సెకండ్ దానిలో ఈజ్ ఉంది ఓకే, థర్డ్ దానిలో ఈజ్ ఉంది ఓకే, ఫోర్త్ దానిలో హ్యాజ్ ఉంది పోయింది. అండ్ ఈజ్ ప్లస్ V3 ఓకే, ఈజ్ ప్లస్ బీయింగ్ రాదు. ఇక్కడ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇలా సింపుల్ కొట్టాను ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దే సెల్ బుక్స్ అన్నాడు. ఇది యాక్టివ్ వదిలే ఇచ్చాడు, ప్యాసివైజ్ చేయమన్నాడు. దే సెల్ బుక్స్ అన్నాడు, అంటే వారు బుక్స్ అమ్ముతారు అన్నాడు. దే ఏంటి సబ్జెక్ట్, సెల్ అనేది V1 ఫామ్, బుక్స్ అనేది ఆబ్జెక్ట్. మనకి ఇలా సబ్జెక్ట్ ప్లస్ V1 రాగానే మన ఆప్షన్లో వెతకాలి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V3 రావాలి. మరి ఫస్ట్ దానిలో వర్ ఉంది పోయింది, సెకండ్ దానిలో ఆర్ ఉంది ఓకే, థర్డ్ దానిలో ఆర్ ఉంది ఓకే, ఫోర్త్ దానిలో హ్యావ్ ఉంది పోయింది, అండ్ బీయింగ్ రాదు. ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్, బుక్స్ ఆర్ సోల్డ్ బై దెమ్ అనాలి. ఇలా సింపుల్గా షార్ట్ కట్ యూజ్ చేసి ఆన్సర్ చేయాలి. అంటే ఈ ప్యాసివ్ ఇస్తే యాక్టివ్లోకి మార్చాలి. ఇలా సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ V5 రావాలి, అండ్ యాక్టివ్ ఇస్తే ప్యాసివ్ మార్చాలి. ఆ ఫార్ములాస్ ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. మన నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చి ఆబ్జెక్ట్ వస్తాయి. V2 అంటే ఇది V2 ఫామ్ అంటాము. ఏటు, వాచ్డ్, టుక్, బ్రోక్ వీటిని V2 ఫామ్స్ అంటాం. మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చినా ఆ డిడ్ వచ్చినా ప్యాసివ్లు ఏమొస్తాయంటే వాజ్ కానీ వర్ వచ్చి V3 వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ వచ్చి V2 ఫామ్ వచ్చినా డిడ్ వచ్చినా
మనకు ప్యాసివ్లు ఏమొస్తాయి, వాజ్ కానీ వర్ వచ్చి వీతి వస్తాయి. క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దీన్ని ప్యాసివ్లో కన్వర్ట్ చేయమంటారు. చదవండి ఒకసారి అది. హీ బ్రోక్ ద గ్లాస్. హీ బ్రోక్ ద గ్లాస్ అంటే అతను గ్లాస్ పగలగొట్టాడు అని. ఇక్కడ హీ ఏంటంటే సబ్జెక్ట్, బ్రోక్ అనేది V2 ఫామ్, ద గ్లాస్ అనేది ఆబ్జెక్ట్. ఇలా V2 ఫామ్ రాగానే మనము ప్యాసివ్లో ఏం వెతకాలి, వాస్ కానీ వర్ కానీ వచ్చి V3 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో ఈజ్ ఉంది పోయింది, సెకండ్ దాంట్లో వాజ్ ఉంది ఓకే, థర్డ్ దాంట్లో హ్యాస్ బీన్ ఉంది పోయింది, ఫోర్త్ దాంట్లో హ్యాడ్ బీన్ పోయింది. సో రైట్ ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఇలా క్లియర్గా ఆన్సర్ చేయడం అండి. సో అర్థమైందా, V2 ఫామ్ వస్తే మనం ప్యాసివ్లు ఏమొస్తాయి, వాజ్ కానీ వర్ వచ్చి V3 వస్తాయి. ఇట్ ఈస్ తిడి చేయాలి, అట్ ఈస్ తిడి చేయాలి, అంతే, రివర్స్ చేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిడ్ హీ బ్రేక్ ద గ్లాస్ అన్నాడు, ఇది యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, ప్యాసివ్ చేయమన్నాడు. డిడ్ హీ బ్రేక్ ద గ్లాస్ అన్నాడు. మనం డిడ్ కనపడగానే గుర్తుపెట్టుకోండి, వాజ్ వర్ రావాలి, వాజ్ వర్ ప్లస్ విత్ రావాలి. డిడ్ వస్తే ఏం రావాలి, వాజ్ వర్ ప్లస్ విత్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ లేజ్ ఉంది పోయింది, సెకండ్ వాజ్ ఓకే, థర్డ్ వన్ హ్యాజ్ ఉంది పోయింది, ఇది హ్యాడ్ ఉంది పోయింది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్, వాజ్ ద గ్లాస్ బ్రోకెన్ అనాలి. సో డిడ్ వస్తే ఏం రావాలి, వాజ్ కానీ వర్ కానీ వచ్చి విత్ రావాలి ప్యాసివ్ వాయిస్లో. అర్థమైంది కదా, మనకు సబ్జెక్ట్ వచ్చి V2 వచ్చినా ఆర్ డిడ్ వచ్చినా మనకు ప్యాసివ్లు ఏం వెతకాలి, వాస్ కానీ వర్ వచ్చి V3 రావాలి. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్లో V3 ఫామ్ వచ్చింది అనుకోండి, V3 అంటే ఇది ఈటెన్, వాచ్డ్, టేకెన్, బ్రోకెన్, V3. సో మనకు యాక్టివ్ వాయిస్లో V3 వస్తే ప్యాసివ్లో ఏమొస్తుందంటే V3 ముందు బీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్ అని ఉందనుకోండి, ఇది V3 ఫామ్, ఇదేమవుతుంది, బీన్ సెంట్ అని అవుతుంది. ఏమవుతుంది, బీన్ సెంట్ అని అవుతుంది. మనకు V3 ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. మనకు V3 ఎక్కడ వస్తుంది, హ్యావ్ తర్వాత V3 వస్తుంది, హ్యాజ్ తర్వాత వస్తుంది, హ్యాడ్ తర్వాత వస్తుంది. ఈ హ్యావ్ హ్యాజ్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం, హ్యాడ్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం అండి. ఓకే, వీటి తర్వాత V3 వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ సేవ్డ్ ద ఫైల్ అన్నాడు, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, ప్యాసివ్ చేయమన్నాడు. వీ హ్యావ్ సేవ్డ్ ద ఫైల్ అన్నాడు, అంటే మేము ఫైల్ సేవ్ చేసామన్నాడు. సో ఇక్కడ సేవ్డ్ అనే దాన్ని V3 ఫామ్ అంటాము. మనకి ఎప్పుడైనా హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ వస్తే దాని తర్వాత V3 ఉంటుంది. సో V3 ఏమవుతుంది, మనకు బీన్ ప్లస్ V3 అవుతుంది. అంటే సేవ్డ్ ఏమవుతుంది, బీన్ సేవ్డ్ అవుతుంది. మన ఆప్షన్లో బీన్ సేవ్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ బీన్ సేవ్డ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ బీన్ సేవ్డ్. అండ్ హ్యావ్ హ్యాజ్ అనేది ఒక టెన్స్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. టెన్స్ అనేది చేంజ్ కాదు. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్, హ్యాడ్ రాదు. సో ద ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్ బై అనాలి. సో హ్యావ్, హ్యాజ్ అనే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. హ్యాజ్ని షీ, హీ, ఇట్లా యూజ్ చేస్తాం, అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ ఫైల్ అనేది సింగులర్ కాబట్టి మనకు హ్యాజ్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హ్యాజ్ షీ సీన్ ద మూవీ అన్నాడు. సో యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, ప్యాసివ్ చేయమన్నాడు. హ్యాజ్ షీ సీన్ ద మూవీ అంటే ఆ మూవీ చూసింది అన్నాడు. సీన్ అనేది ఏంటి, V3 ఫామ్. V3 వస్తే మనకి ఏమవుతుంది, బీన్ ప్లస్ V3 అవుతుంది. అంటే బీన్ సీన్ అవ్వాలి ప్యాసివ్ వాయిస్లో. బీన్ సీన్ ఎక్కడ ఉంది, ఇక్కడ బీన్ సీన్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ బీన్ సీన్ ఉంది. అండ్ ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వస్తే అక్కడ కూడా హ్యావ్ హ్యాజ్ ఉండాలి, హ్యాడ్ రాదు. ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ఆప్షన్, హ్యాస్ ద మూవీ బీన్ సీన్ బై హ్యాడ్. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ హ్యాడ్ సేవ్డ్ ద ఫైల్ అన్నాడు. సో యాక్టివ్ ఇచ్చాడు, ప్యాసివ్ చేయమన్నాడు. ఐ హ్యాడ్ సేవ్డ్ ద ఫైల్ అంటే నేను ఫైల్ సేవ్ చేసిన అంటాడు. హ్యాడ్ తర్వాత ఏమొస్తుంది, మనకు V3 వస్తుంది. సో V3 ఏమవుతుంది, మనకు సేవ్డ్ ఏమవుతుంది, బీన్ సేవ్డ్ అవుతుంది. బీన్ సేవ్డ్ అవుతుంది. బీన్ సేవ్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ హ్యాడ్ ఉంటే ఇక్కడ కూడా హ్యాడే ఉండాలి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్లో V4 వచ్చింది అనుకోండి. V4 అంటే ఏంటి, ఈటింగ్, వాచింగ్, ప్లేయింగ్. ఇది ప్యాసివ్లో ఏమొస్తుంది, బీయింగ్ వస్తుంది. అంటే V3 ముందు బీయింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో ING వస్తే ఇక్కడ బీయింగ్ అని వస్తుంది, అంటే V4 వస్తుంది. ఈటింగ్ ఏమవుతుంది, ఈటింగ్ ఏమవుతుంది, బీయింగ్ ఈటెన్ అవుతుంది, బీయింగ్ ఈటెన్ అవుతుంది. ఓకే, బీయింగ్ ప్లస్ V3 అవుతుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. సో హీఈస్ డ్రింకింగ్ వాటర్ అన్నాడు, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. హీఈస్ డ్రింకింగ్ వాటర్ అన్నాడు, అతను వాటర్ తాగుతున్నాడు అన్నాడు. డ్రింకింగ్ అనేది ఏంటిది, V4 ఫామ్. V4 అవుతుంది. V4 ఏమవుతుంది, మనకి ప్యాసివ్లో బీయింగ్ V3 అవుతుంది. అంటే బీయింగ్ డ్రంక్ అని రావాలి. బీయింగ్ డ్రంక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ యామీజార్ ఉంటే అక్కడ కూడా యామీజార్ ఉండాలి, ఇక్కడ వాజర్ ఉంటే అక్కడ కూడా వాజర్ ఉండాలి. ఇది టెన్స్ అనేది చేంజ్ కాదు. సో వాజ్ రాదు. ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్, వాటర్ ఈస్ బీయింగ్ డ్రంక్ బై హిమ్ అన్నాడు. మళ్ళీ యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేయమన్నాడు. సో ఏం లేదు, యాక్టివ్ నుంచి ప్యాసివ్ చేయడము, ప్యాసివ్ నుంచి యాక్టివ్ చేయడం, అక్కడ షార్ట్ కట్స్ అటు ఇటు ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఎన్ యాపిల్ ఫర్ 10 minutes అన్నాడు. ఇక్కడ ఈటింగ్ వచ్చింది, ఇది V4. V4 వస్తే ఏమవుతుంది, బీయింగ్ ప్లస్ V3 రావాలి.
ఇక్కడ బీయింగ్ ప్లస్ వి త్రీ ఉంది, ఇక్కడ బీయింగ్ ప్లస్ వి త్రీ ఉంది, ఇక్కడ బీయింగ్ ప్లస్ వి త్రీ ఉంది, ఇక్కడ లేదు పోయింది. అండ్ ఇక్కడ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉంటే అక్కడ కూడా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఉండాలి. సో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ ఉంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. సింపుల్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. సో షార్ట్ కట్ 5 వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్లో ఎప్పుడైనా మనకు మోడల్ వర్బ్స్ వచ్చి V1 ఫామ్ వస్తాయి. మోడల్ వర్బ్స్ అంటే కెన్, కుడ్, మే, మైట్, ఓకే, షుడ్, మస్ట్, విల్, షెల్, వుడ్, వీటిని మోడల్ వర్బ్స్ అంటాము. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, వీటిని మోడల్ వర్బ్స్ అని అంటాము. ఓకే. సో ఇలా మోడల్ వర్బ్స్ వచ్చి V1 వస్తే ఇది యాక్టివ్ వాయిస్. ఇది ప్యాసివ్లోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే మోడల్ వర్బ్స్ వచ్చి బి వచ్చి V3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ప్లే ఉందనుకోండి, కెన్ ప్లే, ఇది మోడల్ వర్బ్ ప్లస్ V1 వచ్చింది, ఇది యాక్టివ్ వాయిస్. ఇది ప్యాసివ్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, కెన్ బి ప్లేడ్ అని అవుతుంది. ఏమవుతుంది, కెన్ బి ప్లేడ్ అని అవుతుంది. షుడ్ సేవ్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది, షుడ్ బి సేవ్డ్ అని అవుతుంది. షుడ్ బి సేవ్డ్ అని అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. సో వీ కెన్ సాల్వ్ దిస్ ఇష్యూ అన్నాడు, మనం ఈ ఇష్యూ సాల్వ్ చేయగలము అన్నాడు. కెన్ అనేది మోడల్, సాల్వ్ అనేది V1 ఫామ్. కెన్ సాల్వ్ ఏమవుతుంది, కెన్ బి సాల్వ్డ్ అవ్వాలి. కుడ్ బి సాల్వ్డ్ కాదు, షుడ్ బి సాల్వ్డ్ కాదు. సో కెన్ బి సాల్వ్ కాదు, సాల్వ్డ్ అని ఉండాలి. V3 రావాలి ఇక్కడ మనకి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. దిస్ ఇష్యూ కెన్ బి సాల్వ్డ్ అనాలి. యూ షుడ్ సేవ్ మనీ అన్నాడు, అంటే నువ్వు మనీ సేవ్ చేయాలి అన్నాడు. షుడ్ ప్లస్ V1 వచ్చింది, ఏమవుతుంది, షుడ్ బి సేవ్డ్ అవుతుంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. మనీ షుడ్ బి సేవ్డ్ బై అనాలి. ఇక్కడ మోడల్ ప్లస్ V1 అవుతుంది, ఇక్కడ మోడల్ ప్లస్ B ప్లస్ V3 అవుతుంది. ఇది V3. క్లియర్. నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్లో V1 వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ వస్తే దీన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకే. సో ఇలా V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తే ప్యాసివ్లో ఏమొస్తుందంటే లెట్ ప్లస్ లెట్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, B ప్లస్ V3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద గేట్ అన్నాం అనుకోండి, ఓపెన్ ద గేట్. ప్యాసివ్స్ ఏమవుతుంది, లెట్ ద గేట్ బి ఓపెన్డ్ అవుతుంది. ఏమవుతుంది, లెట్ ద గేట్ బి ఓపెన్డ్ అని అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఓపెన్ ద డోర్ అన్నాడు, ఇదేమవుతుంది, దీని లెట్ రావాలి. ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అండ్ బీయింగ్ రావాలి. ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. లెట్ ద డోర్ బి ఓపెన్ రావాలి. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయాలండి. క్లియరా. సో నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి. సో లాస్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఇది లాస్ట్ షార్ట్ కట్ అండి. సో ఇంతవరకు ఉంటే 7 షార్ట్ కట్స్ యూజ్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈ షార్ట్ కట్స్. ఓకేనా. సో మనకు యాక్టివ్ వాయిస్లో హూ వచ్చింది అనుకోండి, అది ప్యాసివ్లో ఏమవుతుందంటే హూమ్ అవుతుంది. హూ కాస్త మనకు ప్యాసివ్లో హూమ్ అవుతుంది. హూ అనేది సబ్జెక్టు, హూమ్ అనేది ఆబ్జెక్ట్ అండి. ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. హూ సింగ్స్ ద సాంగ్స్ అన్నాడు. హూ సింగ్స్ ద సాంగ్స్ ఎవరు పాడతారు అన్నాడు. హూ ఏమవుతుంది, హూమ్ అవుతుంది. ఇది పోయింది, ఇది పోయింది. ఇక్కడ హూమ్ ఉంది, ఇక్కడ హూమ్. అండ్ సింగ్స్ అంటే ఏంటి, ఇది V5 ఫామ్. V5 వస్తే మనకు ఆప్షన్లు ఏం వెతకాలి, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి V3 రావాలి కదా. సో ఇక్కడ ఆర్ ఉంది, ఓకే, ఇక్కడ వర్ ఉంది, రాంగ్. ఆన్సర్ ఇది కాదు. సో ఇక్కడ వర్ ఉంది, పోయింది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా సింపుల్గా ఈ 7 షార్ట్ కట్స్ తోటి షార్ట్ కట్స్ తోటి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ SSCV, MTSV అన్నీ కలిపి క్లియర్గా ఈ షార్ట్ కట్స్ తోటి ఆన్సర్ చేయడం వల్ల చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please subscribe to my channel and share it with your friends. Thank you. See you with another part.